everyone, welcome back to Smiley Siri. So ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే గోరింటాకు అనేది మనకి నెయిల్స్ కి అట్ ది సేమ్ టైం హెయిర్ కి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ దాట్. సో నేను విలేజ్ నుంచి వచ్చాను. సో నేను ఎప్పుడైనా చదువుకునే రోజుల్లో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఎప్పుడైనా ఇంటికి వస్తే ఫస్ట్ మా మమ్మీ అబ్జర్వ్ చేసేది హెయిర్ కట్ చేసానా లేదా అని చూస్తుంది. సో హెయిర్ కట్ చేస్తే ఎందుకు కట్ చేసాను అనే క్వశ్చన్, ఈ జుట్టు ఎందుకు ఇలా ఉంది, జిడ్డుగా చిరాగ్గా ఉంది అని చెప్పి ఒక హాఫ్ బాటిల్లో సగం నూనె అయినా సరే నా తల నిండా పెట్టేసి ద వెరీ నెక్స్ట్ డే నో షాంపూస్ ఆర్ అలౌడ్, ఓన్లీ కుంకుడుకాయతోటి ఆ తల అంటుంది. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేసేది నెయిల్స్. సో నెయిల్స్ చూసి ఏంటి నెయిల్ పాలిష్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఎందుకు తయారవుతున్నాను అని చెప్పి మొత్తం నెయిల్ పాలిష్ మొత్తం రిమూవ్ చేయించి గోరింటాకు ఉంటుంది కదా వాటినే పెడుతుంది. సో గోరింటాకి ఎందుకంత నెయిల్స్కి హెయిర్కి ప్రిఫర్ చేసేవారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో నా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నెయిల్స్కి ఎందుకు గోరింటాకు అంత ప్రిఫర్ చేసేవాళ్ళు అంటే నార్మల్గా మనకి గోరు పగిలిపోతుంది కదా, కొంతమందికి పగిలిపోయి ఉండడం లేదా అలవాటు ఉంటుంది, కొంతమందికి గోర్లు తినే అలవాటు ఉంటుంది కదా. సో దట్ మన నెయిల్ అనేది ఇన్ డెప్త్ వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ కొంతమందికి అసలు నెయిల్స్ కూడా రావు, కొంతమందికి ఉండవు కూడా. కొన్నిసార్లు కాలికి గోర్లు మనం తీయము. సో దట్ ఎప్పుడైనా రాయి తగిలిన ఏదైనా జరిగినా అది పగిలిపోవడం అనేది జరుగుతుంది. అండ్ సమ్టైమ్స్ గోరు చుట్టూ ఇలాంటివన్నీ వేస్తాయి కదా. అండ్ ట్రస్ట్ మీ, నాకు ఇంతకుముందు ఈ ఫింగర్ అనేది మొత్తం ఈ నెయిల్ మొత్తం బ్లాక్ ఉండే చిన్నప్పుడు నాకు. సో మా మమ్మీ ఏం చేసేది అంటే గోరింటాకు రోజు విడిచి రోజు ఆల్టర్నేట్ డేస్లో అనమాట. ఫర్ లెట్స్ టేక్ 1 మంత్లో ఆల్టర్నేట్ డేస్ అంటే 15 days కంటిన్యూస్గా 15 days మా మమ్మీ వేయడం వల్ల సో గోర్ అనేది నార్మల్గా నాకు వచ్చింది. అట్ ది సేమ్ టైం సో క్యూర్ అయింది. సో ఇలా నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో అండ్ చిన్నప్పుడు ఇంకొకటి ఉండేది మనకి. సో గోరింటాకు ఎవరికి ఎర్రగా పండితే వాళ్ళకి ఎర్ర మొగుడు, తెల్లగా ఉండే మొగుడు వస్తాడు, లేదంటే నల్లగా ఉండేవాడు వస్తారని ఇది ఒక చిన్నప్పుడు ఏడిపించేవారు. సో మా ఫ్యామిలీలో అందరూ లేడీస్ పెట్టుకునే వెంటనే చెక్ చేసుకునేవాళ్ళు ఎవరికి బాగా వచ్చిందని. సో ఇట్ వాజ్ ఆల్ ఫన్ దోస్ డేస్. బట్ నవ్ ఏంటి అంటే అది జుట్టు ఆ బాడీ హీట్ వల్ల అలా కొంతమందికి ఎర్రగా పండుతుంది, కొంతమందికి పండదు. అండ్ బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి మాత్రం అది బ్లాక్గా అవుతుంది గోరింటాకు అనేది. సో దాని ద్వారా తెలుస్తుంది మన బాడీ టెంపరేచర్ ఎలా ఉందనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ హెయిర్కి ఎలా అంటే సో మనం ఇప్పుడు పార్లర్స్కి వెళ్ళినప్పుడు గర్ల్స్ మొత్తం మనం మ్యాక్స్ ప్రిఫర్ చేసేది హెన్నా అప్లై చేయిస్తాం కదా. సో బిఫోర్ డేస్లో ఏంటి అంటే మనకి గోరింటాక్ని బాగా రుబ్బేసి దాన్ని తలకు పెట్టుకునేవారు. సో ఎవరికైనా సివియర్ హెడేక్స్ కానీ వేడిగా ఉన్న బాడీ దానికోసం చల్లబడుతుందని చెప్పేసి తలకు పెట్టుకునేవారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే కొంతమందికి వైట్ హెయిర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు డైస్ అనేవి ఉండేవి కాదు కదా. సో దాట్ ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ దాట్ సో వీళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండేది. సో వైట్ హెయిర్ అనేది కనిపించేది కాదు. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్. సో మీకైతే రిజల్ట్ అనేది కనిపిస్తుంది, బట్ వితిన్ 1-2 daysలో అయితే కనిపించదు. మీరు ఆల్టర్నేట్ డేస్లో అప్లై చేయాలి. సో దట్ ఇట్ విల్ గివ్ యూ బెస్ట్ రిజల్ట్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ డూ like my videos, please do subscribe my channel, and also do not forget to like, share, comment, and thank you so much. And don't bother about the background sounds. So sorry. Thank you.